జిల్లా బద్వేల్ పట్టణంలో ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో 6వ సంవత్సరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మండుతున్న ఎండల్లో పేదలు పాదచారులకు ఇది ఎంతో ఉపయుక్తమని కమిషనర్ అభిప్రాయపడ్డారు. గత 5 సంవత్సరాలుగా మజ్జిగ మంచినీటి సేవలు అందిస్తున్న సంఘాన్ని ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి 83-84 బ్యాచ్ మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకు ముఖ్య అతిథిగా చలివేంద్రం ప్రారంభానికి ఇచ్చేసినటువంటి బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవనీయులు శ్రీ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారికి, మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి గారికి మనందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అనివార్య కారణాల వల్ల మన అధ్యక్షుడు వారు లాయం యోగయ్య గారు రాలేని పరిస్థితి ఏర్పడింది. చివరి నిమిషంలో మనకు సమాచారం తెలియజేశారు. మిత్రులందరికీ విషయం తెలియజేయమని చెప్పారు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి పని పడడం వల్ల వారి దగ్గర బంధువులు చనిపోవడంతో రాలేని పరిస్థితితో అధ్యక్షులు వారు లాయం యోగయ్య గారు రాలేకపోయారు. నిజంగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభం నుంచి శ్రమించి పూనుకున్నటువంటి మన మిత్రులు మన మధ్యన ఉన్నారు. వారికి ముఖ్యంగా వాళ్ళు మన ఆయుబ్గాను ప్రారంభంతో అందరినీ గ్యాదర్ చేసి గంటా రాజశేఖర్ను, జేపీ రవికుమార్ను, ఊరిపిండి జయరాం రెడ్డిని, తర్వాత తదితర మన మిత్రులు అందరినీ కూడా అంటే ఎవరైనా మీరు నేను కాదు అందరితోటి కలిసి సమన్వయం చేసి మేము అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ఈ చలివేంద్ర కార్యక్రమం నిర్వహణలో వాళ్ళ పాత్ర చాలా ప్రశంసనీయము. ప్రత్యేకంగా నిర్వాహకులకు మనందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. చదివినటువంటి 1983-84 ఎస్ఎస్సి విద్యార్థుల బ్యాచ్ ఫ్రెండ్స్ సేవా సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఆ సేవా సంఘం ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధిలో భాగంగా భాగస్వాములు అవుతూనే మరొక వైపు వేసవి సమయంలో పాఠశాల దగ్గర బయట ఉన్నటువంటి వ్యక్తులు దాహార్తిని తీర్చాలనేటువంటి ప్రధాన ధ్యేయంతో ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా ఏర్పాటు చేసి కొనసాగిస్తడం వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. సమ్మరు అంటే ఇటీవల కాలంలో వేసవిలో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందిని కొనసాగించడం లేకుండా చేయడానికి తమ వంతు సహకారం అందించుకున్నటువంటి ఈ ఫ్రెండ్స్ సేవా సంఘ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సభ్యులకు ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు నేను నిరంతరం చూస్తూ ఉంటాను. కాబట్టి వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.